హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆలు వడియాలు అయితే చూడబోతున్నాం. చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి చేసుకున్నారంటే అసలు ఇంట్లో తొందరగా అయిపోయే ఏమైనా ఉన్నాయంటే ఇవే అన్నమాట. మా ఇంట్లో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలనేది చూసేయండి. తెల్ల ఆలుగడ్డలు అయితే తీసుకోవాలి. ఆలు చిప్స్కైనా ఆలు వడియాలకైనా సరే 3 కేజీల ఆలుగడ్డలు అయితే తీసుకున్నాము. ఇక్కడ వాటర్లో ఉప్పు అయితే కొంచెం వేసుకున్నాము. ఇప్పుడు ఇలా పీలాప్ అయితే చేసుకోవాలి. పొట్టంతా కూడా తీసేసుకోవాలి ఆలుగడ్డలు. దాని తర్వాత ఈ ఆలుగడ్డలన్నీ కూడా మనం ఉప్పు వేసుకున్న వాటర్ లో ఇలా వేసేసుకోవాలి. ఈ ఆలుగడ్డల్ని క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎక్కడైనా డ్యామేజ్ అయితే ఉన్నా అది కూడా క్లీన్ చేసేసుకొని నీట్ గా కడిగేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ వాటర్ లో కూడా ఇలా ఉప్పు వేసుకొని ఇప్పుడు ఆలుగడ్డల్ని ఇక్కడ చూస్తున్నారు కదా, అది కూడా ఆలు స్లైసెస్ తీసుకునేది. దీంతో మనం ఇలా స్లైసెస్ గా తీసుకుంటూ దాంట్లోకి వేసేసుకుంటూ ఉండాలి ఆ నీళ్ళల్లోనే. అది కూడా కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటది అనమాట ఉప్పు వేసుకోవటం వల్ల. అన్ని ఆలుగడ్డలు కూడా స్లైసెస్ తీసుకోవటం అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు నార్మల్ వాటర్ లో మళ్ళీ వీటిని వేసేసుకొని నీట్ గా ఒకసారి కడిగేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి వీటిని మళ్ళీ నార్మల్ వాటర్ లో ఒక 2 సార్లు అయితే బాగా కడిగేసుకోవాలి. ఆ ఉప్పు అంతా కొంచెం పోయేంత వరకు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. ఇలా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దీంట్లోకి ఒక 4 బాటిల్స్ అయితే వాటర్ అయితే పోస్తున్నాము. అది నార్మల్ వాటరే. అలా పోసేసుకొని ఈ నీళ్ళల్లోకి ఒక స్పూన్ అయితే మనం ఉప్పు వేస్తున్నాం. ఇలా వేసేసుకొని నీళ్లు బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఆలు స్లైసెస్ అనేది దీంట్లో వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత 4 నిమిషాలు లేదా 5 నిమిషాల పాటు వీటిని ఈ వాటర్ లోనే బాగా ఉడకపెట్టుకోవాలన్నమాట. ఇలా వీటిని కలిపేటప్పుడు కూడా బాగా గట్టిగా కలపాల్సిన అవసరం లేదు. కింద నుంచి పైకి అలా కలిపితే సరిపోతది. ఎక్కువగా కలిపేస్తూ ఉంటే ఆ ఆలు స్లైసెస్ అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటది. అసలు అలాగా గట్టిగా కలపొద్దు, జస్ట్ అలా కలపండి చాలు. ఇక ఇప్పుడు 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక్కడ చూపిస్తున్నాం చూడండి, ఇలాంటి చిల్లులు గిన్నెలో వీటిని వేసేసుకుంటే తడంతా కూడా కిందకి వచ్చేస్తుంది. అలానే ఇవి మంచిగా ఆరిపోతాయి అన్నమాట. అప్పటికప్పుడు ఎండబెట్టుకుంటే ఎండలో, అది కూడా క్లాత్ మీద ఎండబెట్టుకునే వాళ్ళకైతే డైరెక్ట్ గా ఎండబెట్టుకోవచ్చు. అది కూడా మనకి కవర్ మీద ఎండబెట్టుకునే వాళ్ళకైతే కొంచెం సేపు ఆరనివ్వాలి. ఆరిపోయిన తర్వాత మాత్రమే వీటిని కవర్ మీద ఎండబెట్టుకోవాలన్నమాట. మనమైతే మొత్తం కూడా ఆరిపోయిన తర్వాతే వేడంతా ఇలా కవర్ మీద ఆరబెట్టుకుంటున్నాం. మంచం మీద కవర్ వేసి ఇలా టెర్రస్ పైన ఎండలో ఎండబెట్టుకున్నాం అన్నమాట. ఇలా 4 గంటల్లోనే మనకైతే ఇవి లేసి పైకి వచ్చేస్తున్నాయి అన్నమాట. అంత బాగా ఎండిపోయాయి. చూడండి ఎలా వచ్చేస్తున్నాయో. అమ్మ తీస్తుంది కూడా. అలా తీసేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం కూడా తీసుకొని ఇలా ఒక బేషన్ లోకి తీసుకొని సాయంత్రం ఎండపోయేంత వరకు కూడా బాగా ఎండబెట్టుకున్న తర్వాత మళ్ళీ తెల్లారి 1 గంట పాటు ఎండలో ఎండబెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. చూసారా ఎంత క్రిస్పీగా ఎంత సౌండ్ వస్తుందో. ఇలా ఎండబెట్టుకున్నవి ఇలా ఒక క్యాన్ లోకి అయితే పోసేసుకున్నాము అంటే 1 సంవత్సరం పాటు అయితే ఉంచుకోవచ్చు. మాకైతే 2 రోజుల్లోనే అయిపోయాయి. స్నాక్స్ లాగే తినేసాం ఎక్కువ శాతం మేమైతే. అంత టేస్టీగా ఉన్నాయన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతాయి మీకు కూడా. ఆయిల్ అనేది పెట్టేసుకొని ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇలా వేసేసుకొని వెంటనే తీసేసుకుంటే మంచి కలర్ లో వస్తాయన్నమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయమే ఉందన్నమాట. అదేంటంటే ఆలుగడ్డలు అనేది కూర ఆలుగడ్డలు వాడకూడదు. అది కూడా మనకి తెల్ల ఆలుగడ్డలు ఉంటాయి కదా, అవి అయితేనే వడియాలకైనా చిప్స్ కైనా చాలా బాగుంటాయి. చిప్స్ కూడా చేయటం జరిగింది, మన షార్ట్ వీడియోలో ఉన్నాయి చూడండి, చాలా బాగా ఉన్నాయి. ఈ వడియాలు అయితే చూసారు కదా, రెడీ అయిపోయాయి. మనం వేయించేసుకున్నాము. లైట్ గా ఉప్పు కారం వేసేసుకుంటే అలా కలిపేసుకున్నాము అంటే మనకి స్నాక్స్ లాగా చాలా సింపుల్ గా చాలా ఫాస్ట్ గా అయిపోతాయి అన్నమాట. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలానే ఫాలో అవుతూ ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్.